చిరునవ్వులా అర్చన, గుడికి వెళ్లే ముందు అమ్మా నాన్నలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోమ్మా. ప్రియా, ఇలా రామ్మా. దీర్ఘ సుమంగళీ భవ. దేవుడు నిన్ను చల్లగా చూస్తాడమ్మా. లేమ్మా, మీ అత్తయ్య కూడా నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకో. సర్వసుఖాలతో ఆనందంగా ఉండు తల్లి. అన్నయ్యకు వదినకు కూడా నమస్కరించి ఆశీర్వాదం తీసుకోమ్మా. అయ్యయ్యో, మేవెందుకులేండి పిన్ని, పెద్దవారు మీరందరూ ఆశీర్వదించారు కదా. అదేమిటమ్మా, నువ్వు ఈ ఇంటి కోడలివి. నువ్వు ఆశీర్వదిస్తేనే అర్చన అత్తవారింట్లో సుఖ సంతోషాలతో ఉంటుంది. దీవించమ్మా. వినోద్, వచ్చి జయంతి పక్క నిలబడు. సంతోషంగా ఉండమ్మా. నిండు నూరేళ్లు సంతోషంగా ఉండమ్మా. వరలక్ష్మి, గుడికి వెళ్ళొద్దామా? పదండి వదినా. అత్తయ్య, మంచినీళ్ళు తాగొస్తాను. అలాగేనమ్మా. బయట వ్యాన్ వచ్చాగింది. మీ అందరూ మీ బ్యాగులు తీసుకుని కూర్చుంటుండండి. ఈ లోపల నేను, అర్చన, మా వదిన గారు గుడికెళ్ళొచ్చేస్తాం. మనందరం కలిసి వెళ్ళిపోవచ్చు. అవునమ్మా, వెళ్ళండి. మీ బ్యాగులన్నీ బయట పెట్టాను. వదినా, మీ బ్యాగు మన వినోద్ తీసుకొచ్చేస్తాడు. సరేనమ్మా. అర్చన, అర్చన, ఏమైందమ్మా? ఎందుకలా ఉన్నావు? అమ్మా, ఈ ఇంట్లో నీతో, నాన్నతో, అన్నయ్య, వదిన, ప్రియా, కావ్య, రమ్యతో ఎంతో సంతోషంగా ఉన్నాను. ఇక మీద నాకీ సంతోషం దొరకదు కదూ. అమ్మా, ఇప్పుడు నీ కూతురుగా ఇల్లు వదిలి వెళితే రేపు మరొకరి భార్యగానే కదమ్మా ఇంటికి రావాలి. ఇకపైన నాకు ఇంటికి ఏ సంబంధమూ ఉండదు అమ్మా. ఏంటమ్మా అలా అంటావు? ఎప్పట్లాగే నీకు ఇంటితో అన్ని సంబంధాలు, అన్ని అనుబంధాలు ఉంటాయమ్మా. కానీ ఆడపిల్ల పుట్టాక అత్తారింటికి వెళ్ళక తప్పదు కదమ్మా. అది ఆడపిల్ల బాధ్యత కూడా.
ఏమిటమ్మా వరలక్ష్మి, నువ్వు కూడా నువ్వు కన్నీళ్లు పెట్టుకుంటున్నావు. ప్రేమగా పెరిగిన ఈ ఇంటిని, కన్నవాళ్ళని, తోడబుట్టిన వాళ్ళని వదిలి వెళ్ళాలంటే అర్చన కష్టంగానే ఉంటుంది కదా. కానీ ఏం చేస్తాం, ఆడవాళ్లకు దేవుడిచ్చిన వరం అది. తనేమైనా ఊరు దాటి వెళుతుందా? పక్క వీధిలో ఉన్న అత్తవారింటికే కదమ్మా వెళుతుంది. నువ్వు చూడాలనుకున్నా, తను చూడాలనుకున్నా 6 నిమిషంలో వెళ్ళి చూడొచ్చు కదమ్మా. ఈ మాత్రం దానికి బాధపడటం ఎందుకు చెప్పు? అమ్మా కావ్య, నువ్వు వెళ్ళి పూజ బుట్ట తీసుకురా అమ్మా. సరే. ఇక గుడికి వెళదామా? పదండి వదినా. వెళ్ళి త్వరగా రండి. అమ్మా, అమ్మా బాధపడకమ్మా. సరే సరే, బయలుదేరండి ఇక. బయలుదేరండి, త్వరగా రండి. ఆ, పదమ్మా. ఆ, పదండి వదినా. రండి. అమ్మా జాగ్రత్తగా వెళ్ళండి. వినోద్, ఆ. మన వాళ్ళందరూ వ్యాన్లో ఎక్కారో లేదో చూడు. అలాగే నాన్న. ఏయ్ రా, మనం కూడా వెళ్ళి బ్యాగ్స్ తీసుకుందాం. పదండి అమ్మా, పదండి. నువ్వు కూడా పదమ్మా. అమ్మా జగజ్జనని, నేను కోరుకున్నట్టే బాగా చదువుకుని మంచి ఉద్యోగంలో ఉన్న పెళ్లికొడుకు దొరికాడు. ఇప్పటి వరకు నా కూతురి పెళ్లి విషయంలో ఎన్నో ఆటంకాలొచ్చాయి. నీ దయ వల్ల అవన్నీ దాటి పెళ్లి మండపానికి బయలుదేరుతున్నాం. ఈ పెళ్లి బాగా జరగాలి. నా కూతురు జీవితాంతం సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉండాలి. నువ్వే ఆమెకు తోడు నీడగా ఉండాలమ్మా. శతాయుః పురుషः సతేంద్రియే ఆయుష్సేవేంద్రియే ప్రతిష్టతి. పూజారి గారు, మీరు తప్పకుండా పెళ్లికొచ్చి మా అర్చనని ఆశీర్వదించాలి. ఏమిటి వరలక్ష్మి గారు అలా అంటున్నారు? అర్చన పెళ్ళికి నేను రాకుండా ఉంటానా? అర్చన, ఇన్నాళ్ళు నువ్వు చేసిన పూజలు, వ్రతాలు ఏవీ వృధా కాలేదమ్మా. ఆ జగజ్జనని నీకు మంచి సంసార జీవితాన్ని అనుగ్రహించింది. నీ వివాహం మంగళప్రదంగా జరుగుతుంది. అమ్మవారి అనుగ్రహం వలన నీకు జీవితంలో ఏ లోటు ఉండదమ్మా. నీవు సుఖ సంతోషాలతో జీవిస్తావు. అందుకు నా ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఉంటుందమ్మా. మేం బయలుదేరతామండి. బంధువులందరూ మా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. పెళ్లి మండపానికి వెళ్ళాలి. అలాగేనమ్మా, త్వరగా వెళ్ళండి. వర్జన్ రాకుండా పెళ్లి మండపానికి వెళ్ళాలి. అలాగేనండి. పదండి వదినా. వస్తాం పూజారి గారు. కుమారి అర్చనగా వెళ్ళి శ్రీమతి అర్చనగా రామ్మా. ఇంతకు ముందు మాకు చేసిన ద్రోహం చాలదా? వరలక్ష్మి, ఏమిటా అరుపులు? ఇప్పటికే ఒకసారి మెడ పట్టి బయటికి నెట్టాను. మళ్ళీ ఏ మొహం పెట్టుకుని మా ఇంటి గడప దొక్కావు? అదే తెలియడం లేదు వదినా. అడుగుతున్నాను కదా, అలా నోరు మూసుకుని నిలబడతావే? నోరు తెరిచి బదులు చెప్పు. ఎక్కువగా మాట్లాడదల్లుడు. పిలవని పేరంటానికి చింతామణి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళదు. అలాగే నా ఇంటికి శత్రువులొచ్చి ఏంట్రా? నన్ను రమ్మని పిలిస్తే వెళ్లకుండా ఉండను. ఏంటండి? నేనేం కావాలని మీ ఇంటికి రాలేదే. మీ అమ్మ, మీ నాన్న నా ఇల్లు వెతుక్కుంటూ వచ్చి పెళ్లికి రమ్మని శుభలేఖ ఇచ్చారు కాబట్టి నేను వచ్చాను.
ఒరే వినోద్, ఏమిట్రా ఇది? పాత విషయాలన్నీ మనసులో పెట్టుకుని ఎందుకిలా మాట్లాడుతున్నావు? ఆవిడెవరనుకుంటున్నావురా? నీ అత్తగారే కదా. శుభకార్యం జరుగుతుంది కదా అని వచ్చారు. ఎందుకురా ఇలా చేస్తున్నావు? అత్తయ్య, అర్చన పెళ్లి లక్షణంగా జరగటం కోసమే ఈవిడ్ని లోపలికి రానివద్దు అంటున్నాను. ఈవిడ్ని రానిస్తే అర్చన పెళ్లిని ఆపేస్తుంది. ఏమండి వియ్యంకుడు గారు, మీ అబ్బాయి అలా హద్దు అదుపు లేకుండా మాట్లాడుతూ ఉంటే వింటూ మౌనంగా ఉన్నారేంటి? మీ ఇద్దరు మా ఇంటికొచ్చి శుభలేఖ ఇచ్చి రమ్మని పిలిస్తేనే కదా నేనిక్కడికొచ్చాను. తీరా వచ్చిన తర్వాత మీ అబ్బాయి చాలా అవమానంగా మాట్లాడుతున్నాడు. మీరేమో రమ్మని మర్యాదగా పిలుస్తారు, వచ్చాక మీ అబ్బాయి అవమానిస్తాడు. హ, ఇదేనా మీ కుటుంబం మర్యాద? మావయ్య, నేను మా అమ్మని పెళ్లికి పిలవద్దనే చెప్పాను. కానీ మీరే నా మాట వినకుండా ఇంటికెళ్ళి మరీ మా అమ్మని పిలిచారు. అసలు మా అమ్మని ఇక్కడ పిలవడం ఎందుకు, ఇలా అవమానించడం ఎందుకు? నాన్న, ఈవిడితో ఏ సంబంధం లేదని ఆ రోజే అనుకున్నాం కదా. ఎందుకు నాన్న రమ్మని ఆహ్వానించారు? నాకు చెప్పకుండా ఈవిడికెందుకు మీరు శుభలేఖ ఇచ్చారు? రై, ఏమిట్రా మాటలు? ఆవిడ ఇంటి వియ్యపురాలరా. మన కుటుంబంలో ఒకరు. మన ఇంట్లో మంచి జరిగినా చెడు జరిగినా ఆవిడ రావాల్సిందేరా. ఆవిడ రాకపోతే నలుగురు మనల్నే తప్పుపడతారు. ఓ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరుగుతుందనంటే కావలసిన వాళ్ళు అక్కర్లేని వాళ్ళు అందరూ వస్తుంటారా. వచ్చిన వాళ్ళని మర్యాద చేయకుండా అవమానిస్తావా? ఇది మన ఇంట్లో జరుగుతున్న శుభకార్యంరా. అంతేగాక నీ చెల్లెలి పెళ్లి జరగడం కోసం నువ్వెంత కష్టపడ్డావు. అలాంటి నువ్వే నీ చెల్లెలి పెళ్లిలో ఇలా సమస్యలు సృష్టిస్తావా? రా, వచ్చి వెనక్రా. అంటే హ, నన్ను ఒక వియ్యపురాలుగా తలచి ఈ పెళ్లికి రమ్మని పిలవలేదు. నలుగురితో నారాయణ అన్నట్టు అందరితో పాటు నేనొకతిని, అంతేనా? అయ్యయ్యో, అలా అనుకోవద్దు చెల్లెమ్మ. మా వాడికి నచ్చ చెప్పడం కోసం అలా అన్నానంతే. అవేమీ మనసులో పెట్టుకోకుండా వచ్చి వెనక్కమ్మా. నేను రానన్నయ్యా. మీరు నన్ను పిలిచారు కదా అని మర్యాద నిలబెట్టుకోవడం కోసం నేనొచ్చాను. నన్ను బాగానే మర్యాద చేశారు. హ, నా అల్లుడు, అదే మీ అబ్బాయి లాకప్ నుంచి బయటికి రావడానికి ఎవరు కారణమో తెలుసుకొని మరీ మాట్లాడమని చెప్పండి. నాన్న, నేను లాకప్లోంచి బయటికి రావడానికి కారణం ఎవరు? నేను నా కూతురు జయంతియే కారణం. అదేం కాదు వినోద్. జయంతికి తెలిసిన ఓ ఫైనాన్స్ కంపెనీలో డబ్బు తీసుకొని నిన్ను బయటికి తీసుకొచ్చావురా. మీ అత్తగారు ఆ విషయమే చెబుతున్నారు. కచ్చల్లెమ్మా. అవును మావయ్య. ఇప్పుడు ఆ విషయాలన్నీ చర్చించుకునే సమయం ఇది. దుర్ముహూర్తం రాకముందే బయలుదేరాలి. ముందు పదండమ్మా. అవునమ్మా, మంచి కాలం మించిపోకముందే పెళ్లి మండపానికి వెళదాం. రెండమ్మా. కుదరదమ్మా, రావడం కుదరదు. నా కూతుర్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు వినోద్. నా కూతురు ఈ కుటుంబం కోసం గొడ్డులా కష్టపడుతుంది. హ, ఇంత మంచి కూతుర్ని కన్నా నన్ను మా ఇంటి గడప ఎందుకు తొక్కావని అడిగాడు నా అల్లుడు. తిరిగి అతనే రాత్తయ్యని పిలిచే వరకు నేను ఈ పెళ్లికి రాను. చాలా మంచిది. వెనక్కి తిరిగి చూడకుండా మీ ఇంటికి వెళ్ళిపో. అన్నయ్య, ఏంటన్నయ్య ఇది? పదండి నాన్న, మనం వెళ్దాం. రేయ్, ఒరే వినోద్, ఏమిట్రా ఇది? మంచి మర్యాద లేకుండా ఆవిడనొకసారి రమ్మని పిలవరా?
పిలవనత్తయ్య. రే వినోద్, సమస్యను పెద్దది చేయొద్దురా. రమ్మని పిలు. నాన్న, మర్యాద అడిగి తీసుకోకూడదు. దానంతట అదే రావాలి. అన్నయ్య నా కోసం అత్తయ్యని రమ్మని పిలువు అన్నయ్య. లేదర్చన, ఆవిడ నీకు చేసిన ద్రోహాన్ని మర్చిపోయి రమ్మని పిలవలేను. వినోద్, జరుగుతున్నది మన ఇంట్లో పెళ్ళి. మనమే కాస్త తగ్గుండాలిరా. నువ్వే వియ్యపురాలు గారిని రమ్మని పిలు. ఏంట్రా ఆలోచిస్తున్నావు? మీ అత్తగారిని రమ్మని పిలు. పిలవరా. అమ్మ చెప్తోంది కదా, రమ్మని పిలు. సరే, రండి. వచ్చి వ్యాన్ ఎక్కండి. అల్లుడు, అదేదో కాస్త నవ్వుతూ పిలవచ్చు కదా. ఆ పర్వాలేదులే, పిలిచావు కదా, అచ్చాలు. రండి, అందరం వెళదాం. పదండి అమ్మా, అందరూ వెనక్కండి. ఆ, పదండమ్మా, బయలుదేరదాం. పదండి. పదమ్మా.